హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. పేరుకి తగ్గట్టుగానే స్పెషల్గా స్పైసీగా చాలా టేస్టీగా ఉండబోతుంది ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ. సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగానే మనం ఇంట్లోనే ది బెస్ట్ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక పావు కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూను జీలకర్రని మనం వేయించుకోవాలి. ఒక నిమిషం అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని అండ్ దాంతోపాటే కొద్దిగా క్యారెట్తో పాటు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఆయిల్లో మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మీడియం సైజు పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ అనేటివి యాడ్ చేసుకుందాము. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా మిరియాల పొడితో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ కోసం స్పెషల్ ఇంగ్రీడియంట్ షెజ్వాన్ సాస్ నేను యాడ్ చేస్తున్నాను, ఒక 3 స్పూన్లు. ఇది బయట మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే దీని యొక్క డీటెయిల్ రెసిపీ మీకు కావాలంటే కింద కమెంట్స్ అనేవి పెట్టండి, నేను ఖచ్చితంగా ఈ రెసిపీ కూడా ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు షెజ్వాన్ సాస్ ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయలని కూడా ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎల్లిపాయలు వేయంగానే ఇమ్మీడియట్గా మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను ఒక 2 కప్స్ వరకు రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు షెజ్వాన్ సాస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దాంతోపాటే ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వెజ్జీస్ కూడా ఇంకా మీకు అడిషనల్గా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వేరే వెజ్జీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకునే దానికంటే కూడా ఈ విధంగా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు రైస్ కూడా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ వరకు సోయా సాస్, ఇది ఆప్షనల్ మాత్రమే. అండ్ దాంతోపాటే కొద్దిగా కొత్తిమీర తురుము కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా మనం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా స్పెషల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసినట్టయితే సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగానే ఉంటుంది ఈ యొక్క ఫ్రైడ్ రైస్ రెసిపీ. ఇది వాళ్ళ వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.